యేసయ్య నామములో ఈ ఉపదేశంను సమర్పిస్తూ తండ్రి అయిన దేవునికి మనందరికీ అర్థం చేపించాలని, ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపించాలని ఉపదేశం అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నీ యేసు నామములో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రికే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హెజకీయలు దేవుడు మాట్లాడిన ఒక విషయమును ఇక్కడ రాసి ఉన్నారు, హెజకీయల గ్రంథంలో రాసి ఉన్నారు. దాన్ని చూడడానికి ముందు ఒక విషయం, ఈరోజు వాక్య భాగముగా అంశంగా ఉండే ఒక విషయం మన అందరికీ కూడా చాలా తేటపరచాలని ముందుగా ఈ విషయం మాట్లాడుతున్నాం. ఏంటంటే అడవి ఉంది కదా, అడవిలో ఎన్నో చెట్లు ఉంటాయి. దాంట్లో ఏది ప్రత్యేకమైన చెట్లు? అడవిలో ఎన్నో చెట్లు ఉంటుంది కదా, ఏదో రకరకాల చెట్లు ఉంటుంది. దాంట్లో ప్రత్యేకమైన చెట్టు ఏముంటుంది చెప్పగలరా ఎవరన్నా? ఇక్కడ ఉండేవాళ్ళు, ఆన్లైన్ ఉండేవాళ్ళు ఎవరన్నా? అడవి, పెద్ద అడవి, ఎన్నో వేల లక్షల చెట్లు ఉన్నాయి. దాంట్లో ఈ చెట్టే అన్నిటికన్నా ప్రత్యేకమైనది అని చెప్పగలమా? హలో, ఎవరన్నా సమాధానం చెప్తారా? ఇంగ్లీష్ లో వచ్చు బ్రదర్, పైన్ ట్రీ. ఓకే, ఒక్క ట్రీ చెప్పారనమాట, ఒక చెట్టు, పైన్ ట్రీ. ట్రీ అంటే చెట్టు, పైన్ అంటే చెట్టు పేరు, పైన్ ట్రీ, పైన్ చెట్టు అనుకుందాం, మనకు కూడా తెలియదు తెలుగు. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, అడవిలో ఉండే చెట్లన్నీ కూడా దేవుని సృష్టి. అడవిలో ఉండే చెట్లన్నీ కూడా దేవుని సృష్టి. దీంట్లో ప్రత్యేకమైనది అని మనం పెట్టుకున్నాం, కానీ దేవుడు అలాంటి తేడాలు ఏం పెట్టుకోవాలా. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని సృష్టిలో అన్ని కూడా దేవునికి ఒకే రకంగానే చూస్తారు. దేవుడు చూసేది ఒకే రకమైన. మరి ఇక్కడ హెజకీయల్ గ్రంథంలో, హెజకీయల్ 15వ అధ్యాయంలో 15, హెజకీయల్ 15 చాప్టర్ 2nd verse, హెజకీయల్ గ్రంథంలో 15వ అధ్యాయంలో 2వ వచనం. ఎవరైనా చదవగలరా? ఆన్లైన్ ఉండేవాళ్ళు, తెలుగు చదివే వాళ్ళు మీరు చదివేసి మరి మీట్ చేసుకోవాలి. హెజకీయల్ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చదవండి గట్టిగా. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్లు కర్ర కంటెను ఏమైనా శ్రేష్టమా? చాలు, ఇంతే, అక్కడ చెప్పబడింది ఆ వచనం, అంతే. ఇది తెలుగు తెలిసిన మీకు అర్థం అయి ఉంటుంది, నాకు తెలుసు. దీని అర్థం నేను చెప్తాను. ఇంగ్లీష్లో ఈఎస్వి అనే వెర్షన్లో ఇలా ఉందన్నమాట. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ అనే బైబిల్లో ఇలా ఉంది. ఏముందంటే, సన్ ఆఫ్ మ్యాన్ అంటే నరపుత్రుడా, తెలుగు ఉంది కదా అదే. హౌ డస్ ద వుడ్ ఆఫ్ వైన్ సర్పాస్ ఎనీ వుడ్ అంటే, అడవి చెట్లలో ఉండే అన్ని చెట్ల కన్నా ద్రాక్ష చెట్టు ఉంది కదా, ఆ ద్రాక్ష చెట్టు ఏదన్నా అధిగమించగలదా? ఇదే అక్కడ వచనం చెప్పింది. అంటే ఈ వచనం దేనికోసం రాయబడింది మీరు తర్వాత చూడండి. ఈ వచనం దేనికోసం రాయబడిందంటే, దేవుని బిడ్డలను దేవుని దారికి తీసుకురావడానికి. వాళ్ళు ఏదో భయంకరంగా అనుకుంటారు కదా, దేవుని బిడ్డల గురించే మాట్లాడుతున్నాం, అన్యుల గురించి మాడట్లా. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం గురించి మాడబడింది. ఇప్పుడు ఈరోజు మన
దేవుని బిడ్డలు, దేవుని ఏర్పాట్లో ఉంటే విశ్వాస బిడ్డలు అన్నమాట. అంటే ఇక్కడ దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో ఎంతో మంది పిల్లలు ఉన్నా కానీ దాంట్లో నేను శ్రేష్టమైన వాడిని అని చెప్పడానికి ఎవరినో ఒకరి వీలవుతుందా అని అడిగే ప్రశ్న ఇది. మీకు అర్థమైందా ఇప్పుడు? అదేనమాట. అంటే ఇక్కడ దేవుని బిడ్డలను, విశ్వాస బిడ్డలను వాళ్ళు ఒకవేళ వాళ్ళ స్థానం తెలియకుండా, వాళ్ళ స్థాయి దేవునిలో ఏంటని తెలియకుండా నేను అది, నేను ఇది అని నేను అనుకున్న, ఒకవేళ అయినా అనుకుంటారో ఏమో, అలాంటి వాళ్ళను తగ్గించి దేవుని దారిలో పెట్టడానికి కోసం రాయబడిన వచనం ఇది. ఎందుకంటే ఒక విశ్వాస బిడ్డ ఏదన్నా ఈరోజు అయ్యున్నాడు అంటే ఆలోచన చేయండి, అది ఆయన వలనే. ఒక విశ్వాస బిడ్డ ఈరోజు ఏదైనా అంటే ఎంత గొప్పగా దేవుని రాజ్యంలో ఎదిగినా కానీ అది దేవుని యొక్క కృప వలనే, దేవుని యొక్క మంచితనం వలనే ఈరోజు ఫలపరిదముగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి ఎవరైనా కానీ. ఎందుకంటే దేవుడు వాళ్ళను ఒక మంచి మట్టిలో అంటే దేవుని రాజ్యంలో ఒక మంచిగా వాళ్ళని పెట్టి వాళ్ళని ఏం చేశారంటే ఇంకా శిక్షణముల ద్వారా చిన్న శిక్షణ ద్వారా వాళ్ళను ట్రైనప్ చేసి ఆయన రాజ్యంలో ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మహిమ కోసం వాళ్ళు ఫలఫరిదమైన ఒక జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. కానీ దేవుని ఏర్పాట్లో ఉండే బిడ్డలు అందరూ కూడా ఒకే సమానమే, దేవునికి సమానమే. ఎలా? యేసయ్యేలు 15:2లో చెప్పినట్టుగా అడవి చెట్లలో అన్ని ఉన్నా కానీ దేవుని సృష్టి. దాంట్లో ఒక ద్రాక్ష కర్ర మాత్రం ఎలా గొప్పదవుతుంది? అవ్వడానికి వీల్లేదు కదా. అందుకని దేవుని ఏర్పాట్లో ఉండే వాళ్ళందరూ సమానమే. ఈరోజు దేవుని ఏర్పాట్లో ఉండే విశ్వాస బిడ్డలు ఏదైనా కొద్దో గొప్ప ఏమన్నా కలిగి ఉన్నారు దేవుని రాజ్యంలో అంటే అది దేవుని వల్ల, వాళ్ళ సొంత ప్రయత్నాల వల్ల ఏమీ జరగలేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈరోజు మనం మాట్లాడేది మన అంశం ఏంటంటే, ఒకప్పుడు మనం ఎలాగో ఉన్నాం. ఒకప్పుడు అంటే దేవుని ఏర్పాట్లో మన ముందు అన్యులుగా ఉండేటప్పుడు మనం ఒకప్పుడు ఎలాగో ఉన్నాం. ఈరోజు ఏమైతే కలిగి ఉన్నామో అది దేవుని ఏర్పాట్లో, దేవుని రాజ్యంలో ఏదైనా కానీ దేవుడు మనల్ని చేసి మన అలా తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు పరిధిలమై మనం ఏం చేస్తున్నాం? మంచిగా జీవిస్తున్నాం దేవునిలో. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుని బిడ్డలు దేవుని లేని బిడ్డలుగా ఉంటే ఎలా ఉంటారు? ఆలోచన చేయండి. దేవుని ఏర్పాట్లో వచ్చారు కదా, వచ్చి ఇప్పుడు దేవుని ఏర్పాట్లో ఉంటే మీతో దేవుడు లేదు, ఎలా ఉంటారు? లేదు, మీకు ఎప్పుడు మిమ్మల్ని నడిపిస్తుండే పరిశుద్ధాత్మ దేవుడు మీలో లేదు, మిమ్మల్ని ఫ్రూట్ఫుల్గా అంటే ఫలఫరిదముగా మీ జీవితాన్ని తీసుకొచ్చా పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేయలేదు, మీపై పనిచేయలేదు, మీ జీవితం ఏమైపోవాలి? ఆలోచన చేయాలి. అందుకని దేవుని ఏర్పాట్లో దేవుని బిడ్డలుగా ఉండే మీరు ఎవరన్నా కానీ గర్వముతో ఉంటే దాన్ని ముందుగా వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆ గర్వముకు ఏ ఆధారం లేదు. దేవుని ఏర్పాట్లో దేవుని బిడ్డలు, విశ్వాస బిడ్డలు ఒక్కవేళ గర్వం ఉంటే దాన్ని ముందుగా వదిలిపెట్టాలి. ఎందుకు అంటే ఆ గర్వం పెట్టుకుని దేవుని రాజ్యంలో ఉండడానికి మీకు ఏ ఆధారం లేదు. ఈరోజు మీరు ఏదైతే అయి ఉన్నారో అది ఏమి కాదు. అయితే ఒకవేళ మీరు గర్వపడుతున్నారో ఏమో, అది మీ వల్ల కాదు, అది దేవుడు ఇచ్చాడు మీకు. ముందు ఏమీ లేదు. మనం దేవునిలో రాముందు దేవుని ఏర్పాట్లో లేకుండా ఉండేటప్పుడు మనకి ఏమీ లేదు. ఈరోజు మనకి అన్నీ ఉన్నాయి అంటే అది మనకున్న దేవుని వలనే. అందుకని ఏమి లేని వాళ్ళు ఈరోజు కొంత కలిగినా, గొప్పగా కలిగి ఉన్నా కానీ అన్ని దేవుడు ఇచ్చిందే. అందుకని ఆయనకు మన రుణస్థలము. అందుకని ఏదన్నా గర్వపడాలి అంటే అది మనకి ఏదైతే ఈరోజు జీవితంలో
అది దేవుని రాజ్యంలో దేవుడిచ్చిన వరాలుగా ఉండొచ్చు, లేదు ఈ లోకంలో మనకి దేవుడిచ్చిన మంచి జీవితం అయి ఉండొచ్చు, ఏదన్నా మనకిచ్చిన సంబంధాలు అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. ఏదైనా కానీ దేవుడిచ్చిందే. ఒకవేళ మీరు మీకు ఉండేదాన్ని, మీతో ఉండేదని, మీరు సమకూర్చుకున్న దాన్ని పెట్టి మీరు సంతోషిస్తారేమో, దాన్ని వదిలిపెట్టండి. మీరు ఒకవేళ సంతోషిస్తే ఆయన పైన మీరు సంతోషించాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చామనేది చాలా చాలా ముఖ్యం. దేవుని ఏర్పాటు రాముందు మన జీవితం ఏంటి, అది మనకి చాలా చాలా ముఖ్యం. ఒకవేళ దేవుని ఆ కృప లేకపోతే, ఆ పవిత్రమైన ఆ పరిశుద్ధమైన ఆ కృప లేకపోతే ఈరోజు ఏమై ఉంటాం ఆలోచన చేయాలి. అందుకని మనకు ఒకసారి మన మనస్సాక్షిని మనస్సాక్షి ఉంది కదా, మన మనస్సాక్షిని ఏం చేయాలి, ఒక్కసారి మనం కెలక్కాలి. ఎందుకంటే ఆలోచన చేయండి, దేవుని ఏర్పాట్లో రాముందు ఎన్ని తిరుగులు తిరిగి ఉంటాం. ఈ లోకంలో అన్నిలుగా ఉండేటప్పుడు ఎన్ని తిరుగులు తిరిగి ఉంటాం. ఎంతమంది దగ్గర ఏమేమి కావాలని అనుకున్నాం. అలాంటి ఒక జీవితం తీసుకొచ్చి ఆయన ఈరోజు అబ్బా తండ్రి అని పిలవడానికి ఒక అర్హత ఇచ్చాడంటే అంత గొప్ప దేవుడు. ఆలోచన చేయాలి. అందుకని ఈరోజు ఏదైతే కలిగి ఉన్నామో అది ఏదైనా ఉండొచ్చు, ఈ లోకం సంబంధించి ఉండొచ్చు, దేవుణ్ణిలో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదైతే కలిగి ఉన్నామో అదన్నీ కూడా ఆయన ఇస్తే వచ్చింది, ఆయన కృప వల్ల వచ్చింది. ఆయన కృప మనను ముందు జీవితమును ఈ రోజు జీవితమును వేరుపరిచి తీసుకొచ్చింది. అందుకని విశ్వాస బిడ్డ అందరికీ చెప్తున్నాను, దీని ముందు ఈరోజు నువ్వు ఎంత పెద్ద విశ్వాస బిడ్డవో, మరి ఇదే నువ్వు దీని ముందు ఎంత పెద్ద పాపినై ఉన్నావు ఆలోచన చెయ్యి. అక్కడి నుంచి ఈరోజు నిన్ను అంత గొప్ప విశ్వాస బిడ్డగా దేవుడు మార్చి తీసుకొచ్చాడు. ఆ వ్యత్యాసం చూపించింది దేవుడే కానీ నువ్వు కాదు. ఈరోజు నీకు దేవుని గురించి చాలా నిజములు తెలుసు. మరి ఇదే నీకు దేవుని లోపల రాముందు దేవుని గురించి కానీ, దేవుని రాజ్యం గురించి కానీ, ఈ రోజు నువ్వు ఏదైతే జీవితం జీవిస్తున్నావో వాక్యం గురించి కానీ నీకు చాలా నిజాలు తెలుసు, మరి సత్యాలు తెలుసు. మరి నువ్వు దేవుని ఏర్పాట్ల రాముందో నీ దగ్గర ఎన్ని మిస్టేక్లు ఉన్నాయి, ఎన్ని తప్పులు ఉన్నాయి, అది కూడా నీకు బాగా తెలుసు. అందుకని అర్థం చేసుకో. గర్వం వద్దు దేవుని బిడ్డ, విశ్వాస బిడ్డ, నీకు గర్వం వద్దు. నీకు ఒకవేళ గర్వం ఉంటే, అంటే నేను ఇది కలిగి ఉన్నాను, అది కలిగి ఉన్నాను, దేవుని వరములు ఉన్నాయి, నేను అది చేస్తే చేయగలను, ఇది చేయగలను, నేను సంఘంలో అలా వాడబడుతున్నాను, ఇలా వాడబడుతున్నాను, ఏమైనా అయిండొచ్చు. లేదు లోకపరంగా దేవుడు ఆశీర్వదించినాక అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని గర్వం తలకెక్కి ఉన్నావో ఏమో, వదలై. అవన్నీ కూడా మనకు వచ్చింది దేవుని కృప వల్ల. ఆ దేవుని కృప లేని ఎడల ఎలా ఉండింటాము అంటే మన పాత జీవితమే, పాపపు జీవితంలో పడిపోయి దుఃఖములు, ఇక్కట్లు, ఇబ్బందులు అన్ని పట్టుకుని తిరిగిన వారమై మనం ఉన్నాం. అందుకని ఈరోజు ఏదైతే మనం కలిగి ఉన్నామో అదన్నీ కూడా యేసయ్య ఇచ్చిందే. ఎందుకంటే మనం యేసయ్య ముందు ఎంత కలిగి ఉన్నా మనం పేదవాళ్ళే. ఎందుకు అంటే యేసయ్య అంత గొప్ప దేవుడు, ధనవంతుడు. ఆయన దగ్గర ఉండే ధనం లెక్కబట్టలేరు, ఎవరు లెక్కబట్టలేదు. లెక్కబట్టడానికి ఇంకా ఎవడు పుట్టలేదు, ఇంకా ఎవరు పుట్టి కూడా రారు. అంత గొప్ప దేవుడు. మనకి ఏమీ లేదు, ఈరోజు ఏమి కలిగి ఉన్నా అది ఆయన ముందు మనం ఇంకా పేదవాళ్ళే. అందుకని ఆయన దగ్గర నుంచి వచ్చే ఆ జీవజలం అనేది చాలా చాలా ముఖ్యం మనకి. ఆయన నుంచి వచ్చే వాక్యం ఉన్నాయే, ఆయన నుంచి వచ్చే మాటలు ఉన్నాయే, అది ఒక్కటే ఈ మన విశ్వాస బిడ్డలందరికీ కూడా అది ఒకటే ఇంపార్టెంట్. అందుకని ఈరోజు ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైనా కానీ, అది లోకం సంబంధించింది కానీ, నీ దగ్గర ఉన్న వస్తువులు కానీ, లేదు దేవుని రాజ్యంలో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో వరాలు కానీ, ఏదైనా కానీ నువ్వు గర్వపడుతున్నావో ఏవో దాన్ని వదిలేసి నువ్వు గర్వపడు. దేంట్లో తెలుసా? నీ గర్వం యేసయ్యగా ఉండాలి. నీ గర్వం ఏమై ఉండాలి, ఎవరై ఉండాలి? యేసయ్యగానే ఉండాలి. నువ్వు గర్వపడితే యేసయ్యలో గర్వపడు. ఇది తప్పితే ఇంకా నీకు ఈ లోక జీవితంలో నువ్వు గర్వపడితే నువ్వు పోతావు. నువ్వు యేసయ్య రాజ్యముకు నువ్వు పిలవబడవు, విడవున్న గుంపులు ఉంటావు. అందుకని
ఈ రోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావో అది ఆయన వలనే, యేసయ్య వలనే. నువ్వు గర్వపడితే యేసయ్యలో గర్వపడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.